హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యుద్ధ భూమిలో శత్రువుల ట్యాంకులు, సైనికులు, వాహనాలపై దాడి చేయడానికి భారత సైన్యం పూర్తిగా సిద్ధమైంది. స్వామ్ డ్రోన్లను తొలిసారిగా ఇండియన్ ఆర్మీ మెకనైజ్డ్ ఫోర్స్లో చేర్చుకుంది. యుక్రెయిన్, రష్యా, ఆర్మేనియా, అజర్బైజాన్ యుద్ధంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్వామ్ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించిన విధానాన్ని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ ఆర్మీ కూడా సాంప్రదాయేతర యుద్ధానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం భారత సైన్యం 2 స్వదేశీ స్టార్టప్ల నుంచి ఈ స్వామ్ డ్రోన్ టెక్నాలజీని కొనుగోలు చేసింది. ప్రమాదకర రక్షణ కార్యకలాపాలలో ఈ సాంకేతికతను ఉపయోగించనున్నారు. అంటే శత్రువుపై నిఘాతో పాటు శత్రువును టార్గెట్ చేయడం లేదా నాశనం చేయనున్నారు. ట్యాంకులు, సైనిక వాహనాలు, సైనికుల కవాతు దళాలను నాశనం చేయడానికి ఈ స్వామ్ డ్రోన్ సాంకేతికత ఉపయోగించబడుతుంది. భారత సైన్యం అందించిన సమాచారం ప్రకారం టాప్ క్లాస్ డిస్ట్రప్టివ్ టెక్నాలజీతో కూడిన స్వామ్ డ్రోన్ల మెకనైజ్డ్ ఫోర్సెస్లో చేరడం వల్ల భద్రతకు సంబంధించిన భవిష్యత్తు సవాళ్లతో పోరాడటంలో సైన్యానికి సహాయపడుతుంది. ఇది వైమానిక విన్యాసాలలో భూబలగాలకు సహాయపడుతుంది. చైనా వద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ సాంకేతికత ఇప్పటికే ఉంది. తూర్పు లద్దాఖ్కు ఆనుకుని ఉన్న ఎల్జేసీలో ఇలాంటి వాటిని మోహరించింది భారత సైన్యం. హెజ్బుల్లాతో యుద్ధం ద్వారా ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ సామర్థ్యం ప్రపంచానికి తెలిస్తే, పాకిస్తాన్తో స్వల్పకాలిక యుద్ధంతో భారత గగనతల రక్షణ వ్యవస్థ డైమండ్ డోమ్ సత్తా లోకానికి తెలిసిందే. శత్రు దేశాలు గగనతల నుంచే ప్రయోగించే క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునే వ్యవస్థ ఒక్కటే ఉంటే సరిపోదు. శత్రు దేశం ఆట కట్టించేందుకు గగనతల నుంచి దాడులు చేసే సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రస్తుతం భారత్ అదే పని చేస్తోంది. భారత ఫైటర్ జెట్ పైలట్లు శత్రు దేశ భూభాగంలోకి అడుగు పెట్టకుండా సుదూర లక్ష్యాలను ధ్వంసం చేసే అధునాతన లాంగ్ రేంజ్ మిసైళ్లను సమకూర్చుకునే ప్రయత్నాలు సాగిస్తోంది. భారతదేశానికి తన అత్యాధునిక R-37M హైపర్సోనిక్ లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ను అందించేందుకు రష్యా ముందుకొచ్చింది. ఈ మిసైల్ను భారత వైమానిక దళం ఉపయోగిస్తున్న రష్యన్ తయారీ సుఖోయ్ ఫైటర్ జెట్లలో అమర్చి వినియోగించే అవకాశమూ ఉంది. ఈ ఒప్పందం భారతదేశ గగన రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా బలోపేతం చేస్తుంది. పాక్, చైనా వంటి శత్రు దేశాల వైమానిక శక్తిని వెనక్కు నెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రష్యా దేశానికి చెందిన R-37Mకు నాటో AA-13 యాక్స్ హెడ్గా నాటో దేశాలు వ్యవహరిస్తాయి. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్లో ఇది ఒకటి. రష్యా వింపెల్ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసిన ఈ మిసైల్ శత్రు విమానాలను సుమారు 300 నుంచి 400 కిలోమీటర్ల దూరం నుంచే టార్గెట్ చేయగలదు. దీని హైపర్సోనిక్ వేగం మ్యాక్ 6 కంటే, ధ్వని వేగం కంటే కూడా 6 రెట్లు ఈ క్షిపణిని అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మార్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.